కలకత్తాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచార ఘటన అలాగే హత్య ఉదంతం ఈ దేశం మొత్తాన్ని కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసినటువంటి అంశం. ఆమెకు న్యాయం జరగాలి అంటూ దేశం మొత్తం ఒక్కసారి గొంతెత్తినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి సిబిఐ కొన్ని కొత్త విషయాలను ఈరోజు వెల్లడించడం జరిగింది. సిబిఐ చెప్పినటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే నిందితుడు సంజయ్ రాయ్ ఈ ఘటన జరిగినటువంటి ఆగస్టు 8వ తేదీన 11 గంటల సమయంలో ఆర్జీకర్ ఆసుపత్రి వెనక గోడ వైపు ఫుల్లుగా తాగాడని, ఆ తర్వాత తన మిత్రుడితో కలిసి సోనాగచిలో ఉన్నటువంటి ఒక వ్యభిచార గృహానికి, అంటే కలకత్తాలో రెడ్ లైట్ ఏరియా, ముంబై రెడ్ లైట్ ఏరియా అని చెప్పి చాలామంది వినే ఉంటారు, ఇది కలకత్తాలో రెడ్ లైట్ ఏరియా. ఈ ఏరియాలో ఒక వ్యభిచార గృహానికి వెళ్ళటం, 2 వీలర్ మీద వెళ్ళినటువంటి వీళ్ళిద్దరిలో ఇతని మిత్రుడు సంజయ్ రాయ్ మిత్రుడు వ్యభిచార గృహం లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు. అప్పటి వరకు ఇతను బయటే నుంచుని ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి దక్షిణ కలకత్తాలో మరొక వ్యభిచార గృహానికి వెళ్ళటం, అక్కడ రోడ్డు మీద విధులు ముగించుకుని వెళుతున్నటువంటి ఒక మహిళ వెంటపడి వేధించటం, న్యూడ్గా ఫోటోలు కావాలని చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ జరిగింది. వీటన్నింటి తర్వాత తెల్లవారుజామున 3:30-4 గంటల మధ్యలో ఆర్జీకర్ ఆసుపత్రిలోకి ఎంటర్ అవ్వటం, అక్కడ ఆపరేషన్ థియేటర్లో అద్దాలు పగలగొట్టడం, ఆ తర్వాత ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళటం, అక్కడి నుంచి 3వ అంతస్తులో ఉన్నటువంటి సెమినార్ హాల్కి వెళ్ళటం జరిగిందని, సెమినార్ హాల్లో గాఢ నిద్రలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ బాధితురాలి మీద దాడికి పాల్పడటం, ఆమెను లైంగికంగా వేధించటం, ఆ తర్వాత ఆమె మీద దుశ్చర్యకు పాల్పడి అత్యాచారం చేసి చివరకు గొంతు నులివి హత్య చేయటం. సో ఇది జరిగినటువంటి సంఘటన. ఇది మరోసటి రోజు అంటే 9వ తేదీ ఉదయం 10 గంటల తర్వాత ఆసుపత్రి సిబ్బంది సెమినార్ హాల్లో విగత జీవిగా పడున్నటువంటి ఆమెను గుర్తించటం, ఆమె ఆత్మహత్యకు పాల్పడింది అని చెప్పి తల్లిదండ్రులకు 11 గంటల సమయంలో తెలియజేయటం. సో ఇవి జరిగినటువంటి సంఘటనలు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ని వాళ్ళు సేకరించినట్లుగా తెలియజేశారు. ఘటన జరిగినటువంటి రోజు రాత్రి అతను ఎక్కడెక్కడ తిరిగాడు, ఏంటి, ఆ హాస్పిటల్లో ఎక్కడెక్కడికి వెళ్ళాడు, సెమినార్ హాల్లోకి అతను వచ్చి వెళ్ళినటువంటి ఎంట్రీ ఎగ్జిట్ ఫుటేజెస్ అన్నీ కూడా అధికారులు సేకరించినట్లుగా తెలియజేయటం జరిగింది. సో ఇంత ఘాతుకానికి పాల్పడుతుంటే అసలు దీంట్లో అర్థం కానటువంటి అంశం ఏంటి అంటే, ఒక హాస్పిటల్లోకి ఒక వ్యక్తి ఎంటర్ అయ్యి హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ అద్దాలు పగలగొట్టి అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ సెమినార్ హాల్కి వెళ్ళాడు అంటే, ఇంత జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారు? నైట్ టైం డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు, సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు, ఇవన్నీ పగలగొడుతున్నప్పుడు సౌండ్ వస్తుంది. సో ఇంత జరుగుతుంటే అక్కడ పేషెంట్స్ ఉండి ఉంటారు ఎమర్జెన్సీ వార్డులో, వీళ్ళెవరూ గుర్తించలేదా? ఇంత జరుగుతుంటే ఎవరికి తెలియలేదా? ఇది ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. ఇంత స్టోరీ జరుగుతుంటే కూడా ఎవరికి ఏమీ తెలియలేదంటే ఇది నిజంగా ఆశ్చర్యపరిచేటువంటి అంశంగానే కనిపిస్తుంది. దీని వెనక ఒక పెద్ద కుట్ర దాగి ఉందేమో అనేటువంటి అనుమానాలని ఆమె తల్లిదండ్రులు వ్యక్తపరుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఆధారాలు అనేవి వాటికి బలం చేకూర్చేలా ఉన్నటువంటి పరిస్థితి.